కూడా ఎండనే కొట్టబట్టే ఎండల పని చేస్తున్న ముఖం ట్యాన్ కాదా? ఇంటికన్నా కూర్చోపోయాను ఇంటికెందుకు వచ్చినావు? ఇంటికాడుంటే అందరు ఏం పని చేస్తలేవని అంటారు, అందుకే ఇడికి వచ్చిన. మరి ఇక్కడ శత్రు పట్టుకుని కూర్చుంటే శబాష్ అంటారా? ఏ నీ పని నువ్వు చక్కగా చేసుకోపోరా. ఏదో పాము అట్టిగా నన్ను వాంచెల్లి ఇవ్వాలని నీ బిత్తిపోలని ఏం భయపడది? నీకు అంత భయమే? నువ్వు గిదానికే గిట్లంటే మన రైతులు తెల్లందాక పొద్దుందాకా పొలాల పొందనే తిరుగుతారు, మరి వాళ్ళకేమైనా అయితే ఎట్లనే అమ్మా. నిజమేరా, రైతులందరూ వ్యవసాయాన్ని నమ్ముకునే బతుకుతారు, కానీ ఎప్పుడు ఎవరికి ఏమైతుందో తెలియదు. అందుకనే ప్రతి ఒక్కరు ఒక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటిది? టర్మ్ ఇన్సూరెన్స్ అంటే కుటుంబంలో ఏ ఇంటి పెద్దకైనా ఏమన్నా అయితే పెద్ద మొత్తంలో డబ్బు అందుతుంది. మరి దీనికి బాగా పైసలు కట్టుడు కావచ్చు కదా? గట్లేముండదురా, ₹1,00,00,000 కవరేజ్ ఇచ్చే ప్లాన్స్ 595 నుంచే స్టార్ట్ అవుతాయి. ఇంకా మొదటి సంవత్సరం ప్రీమియం పై 15% డిస్కౌంట్ కూడా ఉంటది. నిజమా? మన పైసలు టైం కట్టాయా? అయితదిరా, క్లైమ్ సెటిల్మెంట్ రేషియో 99.7% ఉంది. ఖచ్చితంగా ఆ కుటుంబాలకు క్లైమ్స్ మొత్తం అందే అవకాశం ఉంది. మరి అది ఎక్కడ తీసుకున్నాడే? మనకేం టెన్షన్ లేదు, మన డాడీ ఆల్రెడీ చేసిండు. మీకోసం కూడా నా బయోలో ఆ లింక్ అయితే షేర్ చేసిన, లింక్ మీద క్లిక్ చేసి అన్ని వివరాలు చెక్ చేసుకోండి. మీ కుటుంబ భవిష్యత్తును ఆర్థికంగా సురక్షితంగా చేసుకోండి. ఉంటా, నమస్తే.